యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో ప్రశ్నించే గొంతుగా సిపిఎం అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 4వ వార్డులో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇక్బాల్, చూకంటి పౌలు, రమేష్, మొరిగాడి భాగ్యలక్ష్మి, అజయ్ తదితరులున్నారు. నక్షత్రం గుర్తుకే నక్షత్రం గుర్తుకే మురిగాడి భాగ్యలక్ష్మి గారికి ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా మురిగాడి భాగ్యలక్ష్మి గారు సిపిఎం పార్టీ సుత్తీకుడు నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పురపాలక సంఘంలో అనేక సమస్యలపై ప్రశ్నించవచ్చని చెప్పి అనేటువంటి నమ్మకాన్ని, భరోసాన్ని ప్రజలందరూ కూడా కలిగి ఉన్నారు. కాబట్టి భాగ్యలక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా సిపిఎం పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా సిపిఎం పార్టీ ఆలేరు మున్సిపాలిటీలో అనేక ప్రజా సమస్యలపై మేము పోరాటం చేశాం. అందుకే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మాకున్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పనిచేసాం. పేదలందరికీ ఇంటి స్థలాలు కావాలని చెప్పని, ఇళ్ళు కావాలని చెప్పని, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం, వీధి లైట్ల కోసం, ఇక్కడ రోడ్ల కోసం ప్రతి సమస్యపై మేము స్పందించి పోరాడాం. కొన్ని సమస్యలు కూడా సాధించడం కూడా జరిగింది. అలాగే ఆలేరులో మా పోరాట ఫలితంగా 700 మందికి ఇంటి స్థలాలు కూడా రావడం జరిగింది బీరపగడ్డలో. అలాగే ఇక్కడ వాగు ఉన్నటువంటి ఆ రోడ్డును వెడల్పు చేయాలని చెప్పనేటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆరేళ్లను రెవెన్యూ డివిజన్గా ప్రకటించమని చెప్పని ఉద్యమాలు చేశాం. అలాగే రైల్వే అండర్ పాస్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పిన ఉద్యమాలు చేశాం. మా పోరాటాల ఫలితంగా అనేక సమస్యలపై ప్రభుత్వం స్పందించి సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయడం జరిగింది. అందుకే పోరాడకుండా సమస్యలు పరిష్కారం కావు. అందుకే పోరాడేటువంటి అభ్యర్థిని పురపాలక సంఘం ఆలేరులో పంపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే ప్రశ్నించే గొంతు ఉండాలి. మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఉదయం నుంచి ఆలేరు పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రజల్ని, సామాన్యుల్ని, పేదల్ని రాజకీయ కూలీలుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మా సిపిఎం పార్టీగా మేము 50 మంది కార్యకర్తలు ప్రచారానికి వచ్చారు. అందరు కూడా స్వచ్ఛందంగా తమ పని తాము చేసుకుంటూ అభ్యర్థి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వచ్చారు తప్ప ఇందులో ఎవరు కూడా కూలికి వచ్చినట్టు వాళ్ళు లేరు. ఇప్పటిదాకా మేము బీఆర్ఎస్ చూసాం, కాంగ్రెస్ చూసాం, బీజేపీ చూసాం. అందరూ కూడా తమ ప్రచారం కోసం ఇతరులని 200, 300, 500 రూపాయలు ఇచ్చి కూలికి తీసుకొస్తున్నట్టు దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అందుకే స్వచ్ఛందంగా ప్రజల్ని ఓటు అడగండి, నిజాయితీగా ఓటు అడగండి, ప్రజల ఆశీర్వాదం పొందండి. కానీ ఈనాడు రాజకీయాల్ని డబ్బు మయం చేసి, మందు పంచి, అలాగే ప్రలోభాలకు గురి చేసి, కులాన్ని, మతాన్ని ఉపయోగించి ఓట్లాడుతున్నటువంటి ఒక నీచ రాజకీయాలు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే వీటికి వ్యతిరేకం సిపిఎం పార్టీ. అందుకే ప్రజల్ని విలువగలిగినటువంటి పార్టీకి ఓటేయండి, విలువగలిగినటువంటి అభ్యర్థికి ఓటేయండి. మా అభ్యర్థి భాగ్యలక్ష్మి గారు 5వ మహిళా సంఘంలో పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి కామ్రేడు. అలాగే సమస్యలపై పోరాడారు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి అభ్యర్థిని గెలిపించడం ద్వారా అనేక సమస్యలపై పోరాడేటటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి 4వ వార్డు అభ్యర్థిగా సిపిఎం పార్టీ బలపరిచినటువంటి భాగ్యలక్ష్మి గారి సుత్తీకుడు నక్షత్రం గుర్తుపై ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది.